గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 958. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 384 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,748 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 100 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,668 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ మనం లాస్ట్ వీక్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ వీక్ లోని 17th and 18th అంటే రేపు ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నైట్ కి వస్తుంది. యాక్చువల్లీ ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ తీసుకోవచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఈసారి రేట్ కట్ కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ లోని యుఎస్ ఫెడ్ రేట్ కట్ సైకిల్ ఎలా ఉండబోతుంది అన్నది ఫెడ్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ మార్కెట్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఫెడ్ వాళ్ళు కనుక రేట్ కట్ సైకిల్ నార్మల్ గానే ఉంటుందని కామెంట్ చేసినట్లయితే ఫైన్. అలా కాకుండా ప్రెసెంట్ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉన్నది, సో మేము కంగారు పడిపోయి రేట్ కట్స్ అవి చేయవసరం లేదు, ఈ రేట్ కట్ సైకిల్ స్లోగా ఉంటుందని కనుక ఫెడ్ దగ్గర నుంచి అటువంటి సిగ్నల్స్ వచ్చినట్లయితే థర్స్డే రోజు మన మార్కెట్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇన్వెస్టర్స్ ఈ వీక్ లో జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా యుఎస్ ఫెడ్ చైర్ జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి ఫ్యూచర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో దానివల్ల షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెడ్నెస్డే అండ్ అలాగే థర్స్డే ఈ 2 days కొంచెం మార్కెట్ తో జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే థర్స్డే మన మార్కెట్ లో ప్రెషర్ చూడొచ్చు. అండ్ ఫ్యూ డేస్ మన మార్కెట్ లోని వాలటాలిటీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రైడే రోజున సెన్సెక్స్ ప్రీవియస్ గా రీబ్యాలెన్సింగ్ ఏదైతే అనౌన్స్మెంట్స్ చేశారో దాని యొక్క అడ్జస్ట్మెంట్ డే. సో ఈసారి సెన్సెక్స్ లోకి జొమాటోని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో జొమాటోని ఇంక్లూడ్ చేయడం వలన జొమాటో స్టాక్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో నోమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం జొమాటోలోకి దగ్గరగా $513 million వరకు ఇన్ఫ్లోస్ రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ లో భాగంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ని సెన్సెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్క్లూడ్ చేయడం వలన జేఎస్డబ్ల్యూ స్టీల్ నుంచి $252 million వరకు అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ అడ్జస్ట్మెంట్ డే ఫ్రైడే రోజు ఉండడం వల్ల ఈ రెండు స్టాక్స్ లోని కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటు ఎంఎస్ఏ వాళ్ళు కూడా ప్రీవియస్ గా వీళ్ళ ఎఫ్టిఎస్సి ఇండెక్స్ యొక్క రీబ్యాలెన్సింగ్ అనౌన్స్ చేశారు కదా, దీని యొక్క అడ్జస్ట్మెంట్ డే కూడా 20th December రోజునే. సో ఈ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క వెయిటేజ్ అయితే పెంచారు. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ పెంచడం వలన ఐసిఐసిఐ బ్యాంక్ లోకి దగ్గరగా $310 million వరకు ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ ఎఫ్టిఎస్సి ఇండెక్స్ లోకి ఏ స్టాక్స్ ని ఫ్రెష్ గా ఇంక్లూడ్ చేశారు అండ్ ఏ స్టాక్స్ యొక్క వెయిటేజ్ పెంచారు అండ్ ఏ స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ అడ్జస్ట్మెంట్ డే కూడా December 20th రోజున ఉన్నది కాబట్టి ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేశారో వాటిలో కొంత ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ అలాగే ఏ స్టాక్స్ వెయిటేజ్ పెంచారో వాటిలోకి కూడా కొంత ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ ఏ స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారో వాటి నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ స్టాక్స్ లోని మనకి ఫ్రైడే రోజు కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2025 స్టాక్ మార్కెట్ హాలిడేస్ లిస్ట్ అయితే ఎన్ఎస్సి అనౌన్స్ చేసింది. ఈ హాలిడేస్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, ఏ రోజుల్లోని మార్కెట్ క్లోజ్ ఉంటుంది అన్నది. సో ఈ లిస్ట్ ఏదైతే ఉన్నదో అది ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఇమేజ్ ని మీకు వీడియో రిలీజ్ చేసాక మన వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ ఇమేజెస్ అవి ఏవైతే ఉంటాయో అవి ఆ ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు అక్కడి నుంచి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాట్సాప్ ఛానల్లోని రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్ అవి షేర్ చేయం కదా, సో మీరు సెర్చ్ చేసుకోవాలన్నా కూడా ఇంపార్టెంట్ ఇమేజెస్ ఈజీగా మీకు ఛానల్లో దొరికేస్తాయి. సో ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు పార్లమెంట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. మనం టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లు ఎందుకు తీసుకుంటాం? మన ఫ్యామిలీని మనకేమైనా జరిగిందనుకోండి ఫైనాన్షియలీ సెక్యూర్ చేయడానికి తీసుకుంటాం కదా. కానీ కొంతమంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అది తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి అది ఇన్ఫార్మ్ చేయకపోవడం లేదా వాళ్ళని రైట్ వేలో ఎడ్యుకేట్ చేయకపోవడం వలన ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోకుండా అలాగే వదిలేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? మనం ఫ్యామిలీ కోసం తీసుకున్నటువంటి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకే ఉపయోగపడకుండా పోతుంది. మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం కామెంట్ చేశారంటే లాస్ట్ 5 years లోను ఎల్ఐసిలోని అన్క్లెయిమ్డ్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎల్ఐసి క్లెయిమ్స్ అయితే 83% పెరిగినట్లుగా ఈవిడ కామెంట్ చేస్తున్నారు. ఈ అన్క్లెయిమ్డ్ అవుట్ స్టాండింగ్ మెచ్యూరిటీ క్లెయిమ్స్ యొక్క వాల్యూ ఫైనాన్షియల్ ఇయర్ 24
డిసెంబర్ నాటికి 880 crores కి రీచ్ అయింది. అంటే మన కంట్రీ మొత్తంలో ఎంతమంది పాలసీస్ ని క్లెయిమ్ చేయకుండా మర్చిపోతున్నారు అన్నది మీరు ఈ నెంబర్ బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకనే మీరు ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదా మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేదా ఎనీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ తీసుకోండి, ఆర్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మీ ఫ్యామిలీని మీరు ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్సూరెన్సెస్ కావచ్చు ఎందుకు తీసుకుంటాం? మన ఫ్యామిలీ కోసమే కదా మనం ఇదంతా చేస్తుంది. సో అల్టిమేట్లీ వాళ్ళకే అది షేర్ చేయకపోతే వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు కదా. అలా క్లెయిమ్ చేసుకోకపోతే మీరు కష్టపడి దాచినటువంటి డబ్బులు వాళ్ళకే చెందకుండా పోతాయి. అందుకని ఈ వీకెండ్ లోని మీరందరూ కూడా టైం తీసుకుని మీ ఫ్యామిలీకి మీరు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. మీలో నిజంగా ఎంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీని? ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. దాన్ని చూసి ఎవరెవరైతే ఇప్పటి వరకు ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయలేదో వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మన ఫ్యామిలీని మన ఫైనాన్సెస్ రిలేటెడ్ గా ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు కూడా ఇగ్నోర్ చేయకండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ జైడ్ బ్యాక్టమ్ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని యుఎస్ కి చెందినటువంటి ఒక 73 years ఓల్డ్ ఫీమేల్ క్యాన్సర్ పేషెంట్ పైన అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పేషెంట్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా హై అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా. ఈ ట్రీట్మెంట్ లో భాగంగా పేషెంట్ అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంటే ఆ ట్రీట్మెంట్ ని తట్టుకోలేని పరిస్థితికి పేషెంట్ వెళ్ళిపోయారని. సో ఇలా ట్రీట్మెంట్ కి తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి డాక్టర్స్ కి ఇంకేం ఆప్షన్ లేదంటే ఆ పేషెంట్ చనిపోవడం తప్ప ఎటువంటి ఆప్షన్ లేదు అన్నటువంటి కేసులోని వీళ్ళ జైడా బ్యాక్టమ్ ని యూజ్ చేయడానికి యుఎస్ FDA దగ్గర నుంచి వీళ్ళకి కంపాషనేట్ అప్రూవల్ అంటే తప్పని పరిస్థితుల్లో అంటే ప్రాణం పోతుంది ఇంకా తప్పదు అన్నటువంటి పరిస్థితుల్లోని వాటిని యూజ్ చేయడానికి యుఎస్ FDA దగ్గర నుంచి అయితే అప్రూవల్ ఉండడంతో ఆ పేషెంట్ పైన వీళ్ళ జైడా బ్యాక్టమ్ అయితే యూజ్ చేసినట్లుగా. సో ఇది యూజ్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ అయితే బెటర్ అయ్యి దెన్ ఆ పేషెంట్ కి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ అందరిపైన యూజ్ చేయడానికి అయితే ఇంకా వీళ్ళకి అప్రూవల్ లేదు. ఓన్లీ కంపాషనేట్ కండిషన్ లోని యూజ్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ ఉన్నది. నౌ ఈ డ్రగ్ కి ఆల్రెడీ రెస్పాన్స్ అయితే బాగానే వస్తున్నట్లుగా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళు మరికొన్ని ట్రయల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ట్రయల్స్ లో కూడా ఈ డ్రగ్ సక్సెస్ఫుల్ అయ్యి దాని తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈ డ్రగ్ ని యూజ్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్స్ కనుక వచ్చాయనుకోండి ఇది ఒకటి వాళ్ళకి బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్ గా డేటా వస్తుంటది కదా, ఆ డేటాని ట్రాక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వన్స్ ఈ డ్రగ్ కనుక సక్సెస్ఫుల్ అయ్యి ఆల్ అప్రూవల్స్ కనుక వచ్చినట్లయితే దీని రిలేటెడ్ గా ఓల్డ్ వైడ్ బిగ్ డిమాండ్ కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పేపర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ యాంకర్ షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జనవరి మంత్ లోని ఆల్ గ్రేడ్స్ ఆఫ్ పేపర్ ప్రైస్లు అయితే 1 to 4% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఫిబ్రవరి మార్చ్ లోని మరొక 8 to 10% ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈయన షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ ఎడ్యుకేషనల్ ఇయర్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇయర్ కి స్కూల్ బుక్స్, కాలేజ్ టెక్స్ట్ బుక్స్ డిమాండ్ అయితే మళ్ళీ పెరుగుతుంది కదా. ఈ కొత్త బుక్స్ తయారు చేయాలంటే పేపర్ అవసరం కూడా బాగా పెరుగుతుంది. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే సిలబస్లు మారుతాయి కాబట్టి మరిన్ని బుక్స్ తయారు చేయాలి. ఈ బుక్స్ తయారు చేయాలంటే పేపర్ డిమాండ్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇటువంటి పాజిటివ్ ట్రిగర్స్ అవి ఏవైతే ఉన్నాయో దీంతోని ఈ Q3, Q4 లో జనరల్లీ పేపర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగుంటాయి. సో దీంతో పాటు ఈ అడిషనల్ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఈ పేపర్ కంపెనీస్ ఈ Q3, Q4 లోని బెటర్ నెంబర్సే పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ పేపర్ కంపెనీస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్. ఆ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్లే చేయగలిసినట్లయితేనే ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఆ సైకిల్ ని ఎవరైతే అర్థం చేసుకోలేరో వన్స్ సైకిల్ రివర్స్ అయిందనుకోండి అటువంటి స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతాయి కాబట్టి వాటిలోని స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే సైకిల్ ని అర్థం చేసుకోగలరో వాళ్ళే సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్ తో ప్లే చేయడం బెటర్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ లో సేఫ్టీ పెంచడానికి అని చెప్పి కవచ్ ఇన్స్టలేషన్స్ అయితే చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మీరు లాస్ట్ వీక్ లోనే మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తున్నట్లయితే ఈ కెర్నిక్స్ మైక్రో సిస్టమ్ అనేటువంటి కంపెనీకి కవచ్ సిస్టమ్ సప్లై చేసేందుకు గాను చిత్రంజన్ లోకోమోటివ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ విన్నారు. ఇప్పుడు ఈ కవచ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మరొక కంపెనీ అయిన HBL పవర్ వాళ్ళకి కూడా చిత్రంజన్ లోకోమోటివ్ వాళ్ళ దగ్గర నుంచి 2200 సెట్స్ ఆఫ్ కవచ్ సిస్టమ్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేసేందుకు గాను ఒక మంచి ఆర్డర్
ఆర్డర్ రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1522 crores అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 12 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ కవచ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంచి ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఈ కవచ్ సిస్టమ్స్ ని ఓవరాల్ గా రైల్వే నెట్వర్క్ ఎక్కడైతే ఉన్నదో ఆ నెట్వర్క్ మొత్తానికి ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దీంతో ఫ్యూచర్ లో కూడా ఈ కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో కొత్తగా ఏదైతే ఈ హెచ్బిఎల్ పవర్ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఇది హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు వివో అదే స్మార్ట్ ఫోన్ మొబైల్ బ్రాండ్ ఉన్నది కదా, ఈ వివో వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా డిక్సన్ అండ్ వివో వాళ్ళు కలిపి మన ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ లోని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే వివో వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడానికి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివోకి వైరస్ ఓఎమ్స్ నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి కదా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా, ఆ ఆర్డర్స్ అన్నిటిని ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయబోతుంది. నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, ఈవెన్ ఓఎమ్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ యొక్క ఆర్డర్స్ ని కూడా ఈ జాయింట్ వెంచర్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ జాయింట్ వెంచర్ ని వీళ్ళు ఫామ్ చేయడానికి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ అన్ని వచ్చేసినట్లయితే ఈ జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి వీళ్ళు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వివో లాంటి బ్రాండ్ తో వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నారంటే దాని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఇది డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ఇండియన్ నేవీ నుంచి P751 ప్రాజెక్ట్ లో భాగంగా సబ్మెరైన్స్ ఆర్డర్ వచ్చినట్లుగా వీకెండ్ లో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ వీళ్ళకైతే ఇప్పటి వరకు ఇండియన్ నేవీ నుంచి ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదని చెప్తున్నారు. సో ఇప్పటికైతే వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఫ్యూచర్ లో ఈ సబ్మెరైన్ ఆర్డర్స్ వీళ్ళకి వస్తాయేమో చూడవలసి ఉన్నది. ఒకవేళ ఈ ఆర్డర్ కనుక మాస్గాన్ డాక్ వాళ్ళకి వచ్చినట్లయితే దిస్ ఇస్ రియల్లీ పాజిటివ్ ఫర్ మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే న్యూస్ ని సర్క్యులేట్ చేసాయో అదొక స్పెక్యులేటివ్ న్యూస్ కిందే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా 2 పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఈడబ్ల్యూఏ రెన్యూబుల్స్ అనేటువంటి కంపెనీలో 55% స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఈ కంపెనీతో వీళ్ళు షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కంపెనీ సోలార్ ఇన్వర్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా సోలార్ సెక్టర్ లోని వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వారి ఎనర్జీస్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు టోటల్ గా 398 మెగావాట్ కెపాసిటీ రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ అయితే విన్నారు. అంటే ఇది క్యుములేటివ్ కెపాసిటీ 398 అన్నది. సో ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కస్టమర్స్ కి వీళ్ళు సోలార్ పీవీ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. త్వరలోనే జిఎస్టీ కౌన్సిల్ స్మాల్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ పైన జిఎస్టీని అయితే పెంచబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్మాల్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్ పైన 12% జిఎస్టీని విధిస్తున్నట్లయితే దాన్ని 18% పెంచడానికి అని చెప్పి జిఎస్టీ కౌన్సిల్ డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ పెట్రోల్ కార్స్ లోని 1200 సీసీ ఇంజిన్ ఉన్నటువంటి కార్స్ పైన అండ్ డీజిల్ కార్స్ లోని 1500 సీసీ అబోవ్ ఇంజిన్ ఉన్నటువంటి కార్స్ పైన అండ్ అలాగే ఎస్యూస్ పైన గవర్నమెంట్ 18% జిఎస్టీ విధిస్తుంది. ఇప్పుడు ఈ స్మాల్ కార్స్ పైన కూడా జిఎస్టీని ఒకవేళ పెంచినట్లయితే త్వరలో ఎవరైతే స్మాల్ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్స్ కొనుక్కుంటారో వాళ్ళపైన అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్నది. ఇది కొంతవరకు స్మాల్ కార్స్ యొక్క సేల్స్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్మాల్ కార్స్ ఎక్కువగా సేల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మారుతి అండ్ అలాగే టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ కి ఇది కొంతవరకు నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీంతో పాటుగా జిఎస్టీ కౌన్సిల్ యూజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ యూజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కూడా జిఎస్టీని 12% నుంచి 18% కి పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యూజ్డ్ వెహికల్ మీద పెంచారనుకోండి దానివల్ల ఓఎమ్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే కొత్త వెహికల్స్ పైన జిఎస్టీ తక్కువ ఉంది కాబట్టి చాలా మంది కొత్త వెహికల్ నే కొనొచ్చు. బట్ యూజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైతే కొందాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం అడిషనల్ జిఎస్టీ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కూడా కనిపిస్తుంది. 2023 జూలై 26 తర్వాత ఎస్యూవీస్ పైన 22% సెస్ అమలు చేయాలని చెప్పి ఏదైతే ప్రీవియస్ గా డిసైడ్ చేశారో దానిపైన ఫిట్మెంట్ కమిటీ త్వరలోనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని. సో ఒకవేళ ఆ సెస్ అమలు చేసి డేట్ కనుక కొంత డిలే చేశారనుకోండి దానివల్ల ఆటో కంపెనీస్ కి అయితే కొంత రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్
షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ వేరే స్టేట్ అండ్ సెంట్రల్ జిఎస్టీ అథారిటీస్ ఈ ఆటో కంపెనీస్ పైన క్లెయిమ్స్ అయితే రైజ్ చేశాయి. చూడాలి వీటి రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏం క్లారిటీ వస్తుంది అన్నది. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. మనం ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ వీళ్ళ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉన్నదో రీసెంట్ గా వీటి సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళ న్యూ చేతక్ స్కూటర్ ని బిగ్గర్ బ్యాటరీ అండ్ హైయర్ రేంజ్ తో పాటుగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ తోనైతే ఈ వెహికల్ ని 2024 డిసెంబర్ 20th రోజున వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వెహికల్ ని లాంచ్ చేసిన తర్వాత ఈ న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కూడా మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది బజాజ్ ఆటో వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ దీంతో పాటుగా వీళ్ళ ఎలక్ట్రిక్ 3-వీలర్ కార్గో అండ్ ఈ రిక్షాస్ ని న్యూ బ్రాండ్ తోనైతే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి డిసెంబర్ 20th రోజున వీళ్ళ బజాజ్ చేతక్ న్యూ మోడల్ అయితే లాంచ్ అవనుంది కదా, అవి ఎలా ఉంటాయి అన్నది. అండ్ అలాగే వీళ్ళ ఈ రిక్షాని కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 లో లాంచ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే మన కంట్రీలోనే కాదు అన్ని కంట్రీస్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ పెరుగుతున్నది. సో ఓవరాల్ గా ఈ డిమాండ్ ని కనుక వీళ్ళు క్యాటర్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లోని బజాజ్ ఆటో వాళ్ళకి ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఎల్పీజీ ప్రైసులు పెరుగుతున్నా కూడా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్స్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంత తక్కువ ప్రైస్ కే సప్లై చేస్తుండడం వలన వీళ్ళకి పెర్ సిలిండర్ 150 to 200 రూపీస్ వరకు కూడా లాస్ వస్తుందని. సో ఈ కంపెనీస్ కి ఈ లాస్ ని భర్తీ చేసేందుకు గాను ఆయిల్ మినిస్టర్ మన ఫైనాన్స్ మినిస్టర్ కి 20,000 to 25,000 crores వరకు ఈ కంపెనీస్ కి కాంపన్సేషన్ ని అనౌన్స్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఈ కాంపన్సేషన్ ని అప్రూవ్ చేసినట్లయితే మాత్రం దానివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి అయితే మనం బిగ్ రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఓఎంసీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ లాంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ స్పైస్ జెట్ వాళ్ళకి ఫ్రాన్స్ కి చెందినటువంటి ఇంజిన్ లెసర్ వాళ్ళతో ప్రీవియస్ గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ స్పైస్ జెట్ వాళ్ళు ఈ ఇంజిన్ లెసర్స్ వాళ్ళకి $24.7 million వరకు కూడా డ్యూస్ పే చేయాల్సి ఉన్నదని చెప్పి ప్రీవియస్ గా స్పైస్ జెట్ పైన వాళ్ళు కేస్ ని ఫైల్ చేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఈ కేస్ హీరింగ్ విన్న తర్వాత ఈ ఇంజిన్ లెసర్స్ వాళ్ళకి స్పైస్ జెట్ వాళ్ళు $6 million పే చేయాలని చెప్పి ప్రీవియస్ గానే తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ని స్పైస్ జెట్ వాళ్ళు కంపైల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఇప్పుడు స్పైస్ జెట్ యొక్క CEO అండ్ COO ని కోర్టు ఎదుట హాజరవ్వాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం జరిగింది. బట్ ఢిల్లీ హైకోర్టులోని CEO విర్చువల్లీ కనెక్ట్ అవుతామని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ రిక్వెస్ట్ ని తోసిపుచ్చుతూ వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి హాజరవ్వాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో 2025 Jan 16th రోజున ఈ కేసు నెక్స్ట్ హీరింగ్ అయితే జరగబోతున్నది. సో ఈ హీరింగ్ లోని ఫైనల్ వర్డిక్ట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ అగ్రోకెమికల్ బిజినెస్ చేసేటువంటి ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ అలాగే కంపెనీకి చెందిన అదర్ ప్రిన్సెస్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ లోని ఐటీ డిపార్ట్మెంట్ కి వీళ్ళ ఎంప్లాయీస్ అయితే ఫుల్ గా కోఆపరేట్ చేసి అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళపైన ఎందుకు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు అండ్ దీనిలో ఏం బయటపడింది అన్నది ఇంకా మనకి తెలియాల్సి ఉన్నది. ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో వీళ్ళు ఏమైనా తప్పు చేసినట్టు కనుక బయటపడినట్లయితే అది ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ NBCC వాళ్ళు 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ 2 ఆర్డర్స్ యొక్క టోటల్ వాల్యూ 489 crores. దీనిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి ఛత్తీస్గఢ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అండ్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఛత్తీస్గఢ్ లోని డిఫరెంట్ లొకేషన్స్ లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 459 crores. వీళ్ళకి సెకండ్ ఆర్డర్ న్యూఢిల్లీ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 30 crores. వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్నారో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డ్రోన్ ట్రైనింగ్, సప్లై అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డ్రోనాచార్య వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా UAE అబుదాబిలోని కొత్త కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ వీళ్ళు కొత్తగా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసినటువంటి కంపెనీకి ఏరియల్ సర్వే బై డ్రోన్స్, డ్రోన్ సేల్స్ అండ్ లీజింగ్ అండ్ అలాగే సర్వేలెన్స్ అండ్ ఇన్స్పెక్షన్ బై డ్రోన్స్ లాంటి లైసెన్స్డ్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చని అండ్ ఈ కంపెనీలోని డ్రోనాచార్య వాళ్ళు 99%
50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో టోటల్ గా ఈ కొత్త కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా మిడిల్ ఈస్ట్ లోని ఈ డ్రోన్ సర్వీసెస్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, ఇది డ్రోనాచార్య వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళకి క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి చెందినటువంటి డిఫ్లూప్రెడినేట్ ఆప్థమాలిక్ ఎమల్షన్ ఐ డ్రాప్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి చెందినటువంటి ఈ ఐ డ్రాప్స్ కి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ 2024 అక్టోబర్ 12 months పీరియడ్ ఎండింగ్ నాటికి యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $21 million గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి ఆఫ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ కి గాను వీళ్ళకి టోటల్ గా 3 అవార్డ్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి సిఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ లోని వన్ ఆఫ్ ది టాప్ ఇన్నోవేటివ్ కంపెనీగా ఒక అవార్డు వచ్చినట్టుగా, అండ్ దీంతో పాటుగా కోల్కతా మెట్రో UG1 ప్యాకేజ్ కి రైల్వేస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని ఎక్సలెన్స్ అవార్డ్ ని కూడా వీళ్ళు రిసీవ్ చేసుకున్నామని, అండ్ వీటితో పాటు రోడ్స్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ప్యాకేజ్ 14 లోని ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా వీళ్ళకి ఎక్సలెన్స్ అవార్డు వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇటువంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఏవైతే విన్ అయ్యారో ఈ అవార్డ్స్ వలన ఫ్యూచర్ లో కూడా మరికొంతమంది కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా, ఇది ఆఫ్ఘన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళు వాళ్ళ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకునేందుకు గాను ఫ్రెష్ గా కార్న్ అండ్ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీలోని 130 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా అడిషనల్ గా వీళ్ళు 200 KLPD కెపాసిటీని అయితే యాడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు యాడ్ చేయబోతున్నటువంటి కెపాసిటీ 2026 Q4 కల్లా అవైలబుల్ లోకి వస్తుందని, అండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఫండింగ్ ఇంటర్నల్ ఎక్యురల్స్ అండ్ అలాగే డెట్ రూపంలో అరేంజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని ఇథనాల్ డిమాండ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నది కదా, సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అయినటువంటి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి సినర్జిస్టిక్ పెస్టిసైడల్ కాంపోజిషన్ కి మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి 20 years కి వీళ్ళకి పేటెంట్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి కొత్త ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చిందంటే సిమిలర్ ప్రొడక్ట్ ని వేరే వాళ్ళు అయితే తయారు చేయకూడదు కదా, సో ఇది కంపెనీకి అయితే అడ్వాంటేజ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PPAP ఆటోమోటివ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు టోటల్ గా 118 crores వర్త్ మల్టీ ఇయర్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లోని 50 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అని, అండ్ వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ ని 3 to 5 years లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో PPAP లాంటి చిన్న కంపెనీకి 118 crores వర్త్ మల్టీ ఇయర్స్ ఆర్డర్స్ వచ్చాయంటే అది ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పతి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.